స్టార్ట్ చేసా ఎంతమంది ఉన్నారు ఇలా చేసి చేస్తాడు ఉండే 4-5 ఉండే కానీ ఇక చనిపోయారు. ఒక్కడే చేస్తాడు, ఇలా అన్న చేస్తాడు. దారానికే డిజైన్ వేస్తాం, ఓన్లీ దారానికి డిజైన్ వేస్తాం. ఈ దారానికి డిజైన్ వేసే విధానాన్ని ఇక్కత్ అంటారు. ఇక్కత్ డిజైన్ ఉంది కాబట్టి ఇది మిషన్ మీద సాధ్యపడట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ మొగ్గాలు చూడగలుగుతున్నారు. అవును, లేకుంటే మాత్రం ఈ మొగ్గాలని మ్యూజియంలో చూడవలసింది. 500 కుటుంబాల నుంచి కళ్ళు. మా కుటుంబం దగ్గర మా ఫాదర్ వచ్చి 7th క్లాస్ ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక మా ఫాదర్ తో పాటు మా వాళ్ళ ఫ్రెండ్స్ తో నేర్చుకున్నాడు. వాళ్ళందరూ వదిలేసారు. మరి నేను జస్ట్ నార్మల్గా వాళ్ళు నెంబర్ 1 హ్యాండ్ క్రాఫ్ట్స్ అవ్వాలని రీసెర్చ్ చేస్తున్నా. నాకైతే ఇండియానే చూపించింది. మాకప్పుడు మన ఇండియాలో చాలామంది హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉండేవాళ్ళు, చాలామంది చేతులతో చేసుకునే వాళ్ళు ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చాలామంది తగ్గిపోయారు. దానికి వేరే వేరే రీజన్స్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అండ్ మిషనరీ కావచ్చు. కానీ ఈ రోజుల్లో ప్లాస్టిక్ అనేది చాలా పెరుగుతుంది, మిషనరీ కూడా. కానీ 2006లో ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో ఏం తేలిందంటే ప్లాస్టిక్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లైక్ క్యాన్సర్, స్కిన్ డిజీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఇలా సో మెనీ ఉన్నాయి. ప్లాస్టిక్ ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసిన వినియోగం తగ్గటం లేదు. బారిన పడి మానవులు అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్ తోని అనారోగ్య కారణాలకు గురి అవుతున్నారని ప్లాస్టిక్ అండ్ మిషనరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చేతివృత్తులు కూడా ఈ రోజుల్లో తగ్గిపోతున్నాయి. చేతివృత్తుల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి, మనం వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి, వాళ్ళ స్టోరీ తెలుసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ చాలా వచ్చేది కొబ్బరి పని చేసుకొని బతుకోవాలన్నాడు, వ్యవసాయం చేసుకొని బతుకోవాలన్నారు. ఊరు నిలబెట్టుకోవాలి, వాళ్ళు నిలబెట్టిన ఊరు మేము నిలబెట్టుకుంటున్నాం. ఊరు మీద బతుకున్నాం, వ్యవసాయం చేసుకుంటే అని మీ నాయన చెప్పాడని చెప్పి ఇంకా ఇదే పనులు ఇవే కథ. ఏదో ఎప్పుడైనా నీకు 10 రూపాయలు దొరికేది లేదు, పడినది తినేది లేదు. ఈ కుమ్మరపల్లి ఏం బరకత, పెద్ద బిల్డింగులు కట్టింది లేదు. అవునా? ఏమైనా జీతం మళ్ళీ ఇవి చేసుకొని మళ్ళీ కూలి పోవాల్సింది. మట్టి ఇక్కడ దొరకదు. మంచివా మట్టి మన్ను దొరకదు, ఇక్కడ మన్ను దొరకట్లేదా? ఎక్కడ దొరకట్లేదు, ఏడ దొరకదు. అదే 12 సోమవారం ఇక అట్లా దూరం పోతే ఒక ట్రాక్టర్ తెచ్చుకోవాలంటే 10,000 ఖర్చు. అప్పుడు అయితే మీ ఎలా ఉంటుంది? అప్పుడు బాగా పోయేది. ఇంకా అప్పుడు కుమరాం పెడితే ఒక కుడలు పెట్టాలంటే పెళ్లికి పోయి, ఇప్పుడు 10 పెళ్ళిళ్ళు పెట్టుకోవచ్చు ఒక ఆమె పెట్టి ఆ కుడలు. ఇక అప్పుడు పోతే ఒక ఆమె పెడితే 2 సరిపోతుంది. అప్పుడులో చూసా పెళ్ళికి కూడా పెళ్ళికి అన్నము అన్ననే కడాయిలో వడ్డించేది అప్పుడులో. అవును, గంటలు పోటలు లేకుండే చేతితోటే వడ్డించు, చేతితోనే వడ్డించు. కులాకి చిన్నారు అని ఇచ్చేది. ఇప్పుడే కది చిప్ప చేత పట్టుకోండి, ఒకటి తిన ముందుకే తిని లేచిపోవాలి. అది ఒకటే. అవును. చేస్తాడు, ఇలా అన్న చేస్తాడు, ఇంకో ఇలా బాగా చేస్తాడు, ముగ్గురు చేస్తాడు. అంటే ఈ ఊరు మొత్తం, ఈ ఊళ్ళో మొత్తం ఇక సంగడిపైన పోయి తెచ్చుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? చేస్తున్నాం బాబు 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి. మా నాయన కూడా చేసేది. మీ నాయన కూడా? మా తాత చేసేది, మా నాయన చేసేది. దగ్గర 35 సంవత్సరాలు బట్టి చేస్తాను. నాకు 60 సంవత్సరాలు, 35-40 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. నా పని అయితే మరి మాకు ఇదే పని. మీ తాతలు
ఇంకా అదే వరకు ఇంకా మాకు కొండలో ఉపయోగించడం వల్ల బెనిఫిట్లు ఏమంటే లాభాలు ఏంటి? లాభాలంటే ఆరోగ్యంగా ఉంటారు కొండలో అనుకోని తింటే అది లాభం. మన ఆరోగ్యంగా ఉంటే లాభం ఉన్నట్టే కదా. అవునా? ఏం చేస్తాను వీళ్ళు తెప్పాలు 2 పని తినేస్తాను. అవును, అవి రాగాలు వచ్చేస్తాను. అవును. అది కుండలలో తింటేనే మంచిగా కుండలలో వండుకోవాలి, తినాలి, అదే అదే మంచిది. గిట్ల రాగానే లక్షలు అవుతున్నాయి. అది రైట్ అదా. రోగాలు, ఆ, క్యాన్సర్లు, అది క్యాన్సర్ బీమార్లు ఇవన్నీ తప్పదు. అవి కుండలలో వండుకొని చేస్తే మంచిది. ఆరబెట్టుకొని తిన్నా కానీ మంచిగా గంజి కూడా తాగేది అప్పుడు అన్నాలో పోసుకొని. ఆ. అప్పుడు రోజుల్లో అప్పుడే బాగుండే, ఇప్పుడే దండుగా వేస్ట్ రోగాలు ఇప్పుడు. అవును. బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, మేడాలు ఇవన్నీ. అది రైటే. ఇవన్నీ చేయాలంటే అన్నీ చేసుకోవాలి, బతకాలి. చేపాలంటే ఇక ఒకరికి సంఘం వేసుకుంటాం. సంఘం ఉందట ఉన్నది మరి, కుమ్మరి సంఘం అని ఉంది, నలుగురు ఉంది. ఎంతమంది ఉన్నారా? మేము బాగానే ఉన్నాం, 60-70 మంది దాకా. 60 మంది దాకా. ఇలా పోతాం. అదే మన ఈ ఊర్లో కుమ్మరి సంఘం ఉంది, సాలి వాళ్ళు కూడా ఉన్నారు. సాలలకు సంఘం ఉంది, కుమ్మరోళ్ళకి సంఘం ఉంది, కురుమలకు సంఘం ఉంది, అన్ని సాగలకు సంఘం ఉంది, అన్ని జాతరకు ఉన్నాయి. అవును, అది రైట్. అది వీళ్ళు వచ్చారు, ఇక ఏమనుకుంటారో మంది ఆడుతుంటే అలా పడుతుంది. రేపు పొద్దుగాల అమ్మాయి ముసలోడు అయింది కానీ ఈ సరిగ్గా ఇంతకాలం మంది ఆడుతాడు ఏంద్రో పొదవు. నేను అది పడేవు, అది మంచిగానే తిరిగిపోయింది. బయట వేరే పనులు చేసేటటువంటి ఆ వచ్చే ఆదాయం ఈ వృత్తిలో లేదు. ఒక్క మొగ్గం నేస్తే కార్మికులు ఒక నేసే ఒక వ్యక్తి ఉంటే అతని కింద మన చేతి కింద కండలు తిప్పడానికి, నూలు తిప్పడానికి మళ్ళీ 2 అవసరం. అవును, అది రైట్. అయితే వాళ్ళకు మొగ్గం కండలు తిప్పేటటువంటి కూలి, ఈ మొగ్గం నేసేట కూలి అంత కంబైన్డ్ గా ఉంటుంది, వేరువేరుగా ఉండదు. దాంతోనే ఈ చేనేతలో కూలి తక్కువ. దాంతోనే మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాకపోతే ఏంటంటే ఈ వయసులో ఇక మేము బయటకు పోయి ఏం చేయగలుగుతాం కానీ ఈ వృత్తిని పట్టుకొని ఇలానే ఉంటున్నాం. నేను నా వయసు 12 సంవత్సరాల నుంచి అసలు నేను స్కూల్ పోవడం, చదువుకోవడం కూడా మొగ్గం వేసే చదువుకున్నాను. అదే మగ్గం వేసే చదువుకున్నా. మొగ్గం నేర్చుకుంటాను 12 సంవత్సరాల నుంచి. అయితే ఫస్ట్ కాటన్లో నేర్చుకున్నాను మొగ్గం. అది సిరిపురం వెళ్ళాకనే ఇక్కడ కాటన్ సెట్టింగ్స్ ఉండే, అవి నేయడం స్టార్ట్. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వేరే ఐటమ్ పట్టు సారీ ఈ ప్రస్తుతం. అప్పుడు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక పురాతన నుంచి వచ్చినటువంటి ఒక వృత్తి, ఆ వృత్తి చులకన అయిపోయి మళ్ళీ అదే విద్యా విధానంలో ఆ వృత్తికి సంబంధించిన కోర్సు పెట్టి మళ్ళీ అదే పని పాత పనిని మళ్ళీ మోడరేషన్ లో కొత్తగా చూపిస్తారు కదా, అదో ఉద్యోగం అయిపోయింది. అప్పుడు నేను చేస్తున్నాను చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలు, ఇప్పటికి 35 ఏళ్ళు అయింది. 35-40 అయింది. అంటే మీ తాతలు వాళ్ళు కూడా అయితే ఇది పద్మశాలి కులవృత్తి. పద్మశాలి కులస్తులో కులవృత్తి. సరే ఇప్పుడైతే వేరే వాళ్ళు అందరూ నేర్చుకుంటున్నారు. దీంట్లో ఆదాయం తక్కువని అసలు ఈ పని నేర్చుకున్న వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోతారు. ఏదున్నా మేము నకాశి కుటుంబంలోనే, ఏదున్నా చేరియాలి పెయింటింగ్ ఆర్టిస్ట్లే మేము. అంతా ఒక తీరులే బాగుంటాం. నాకు ఎవరి మీద ఎవరికి కక్షలు లేవు. కాంపిటీషన్ తప్పించి కక్షలు ఏనాడు ఉండయి.
ఎప్పుడు తగ్గదు. చీరలకు ఉన్న డిమాండ్ ఎందుకు వచ్చిందంటే చీరల పెయింటింగ్ ఒక తీరు ఉండదు. చీరల మీద చేయించుకుంటారు, బ్లౌజ్ల మీద చేయించుకుంటారు, తర్వాత పోల్ పౌచ్ల మీద చేయించుకుంటారు, తర్వాత గోడల మీద చేయించుకుంటారు, ఇంట్లో డెకరేషన్ పెయింటింగ్ చేయించుకుంటారు. ఒక్క కళాకారుల పెయింటింగ్ ఎట్లుంటే 1000 ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క ఇల్లు 1000-1500 కుటుంబాలు ఉంటాయి. ఆ 1000-1500 కుటుంబాలకు అప్పుడు కళ దొరకది అమ్ముకోవాలంటే. ఇది 7 కుటుంబాలే ఉన్నాయి. అందుకే దీనికి క్రేజ్, దీనికి విలువ. మా డాడీ సపరేట్ గా ఒక ఫ్యామిలీ నుంచి వర్క్ నేర్చుకున్నారు. కాకపోతే మా డాడీ వర్క్ చేస్తున్నప్పుడు మా నాన్నమ్మ తాత వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఈ వర్క్ ఎందుకు వదిలేసి, ఈ వర్క్ వల్ల ఏముంటది, ఏం లాభం. అప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ లేదు ఇక్కడ. వర్క్ చేసినామంటే ఎక్కడ అమ్ముకోవడం లేదు, చేసి పెట్టుకోవడం అంతే, పక్క పెట్టుకోవడం అంతే, ఏం లేదు. కాకపోతే ఏమైందంటే మా డాడీ ఎవ్వరు చెప్పినా ఏం లేదు. మా డాడీకి ఆర్ట్ అంటే పిచ్చింది. నేను ఇక్కడనే నేర్చుకున్నాను. మా గురువు అయిన ధనాలకోట చంద్రయ్య గారు వాళ్ళ దగ్గర కొట్టు చేసిన, వాళ్ళ అబ్బాయి నాగేశ్వర్ గారి దగ్గర చేసిన, తర్వాత చంద్రయ్య గారి తమ్ముడు వైకుంఠం గారు వాళ్ళ దగ్గర శిక్షణ పొందిన. నేను 7-8 సంవత్సరాలు బాగా కష్టపడ్డాను. నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు. అప్పుడు ఎవరు చర్యల పెయింటింగ్ అంటే అసలు తెలియదు. బొంబాయిలో నేను నేర్చుకున్నాం. స్కెచ్ చేసి ఇట్లా చూపించేవాడు, ఈ స్కెచ్ చేయాలి. ఆ స్కెచ్ చేసినప్పుడు కూడా ఎంత మంచిగా చేసినా కూడా బాగాలేదని చెప్తాడు. ఆ పట్టుదల బాగాలేదంటే నాకు ఏదైనా బాగాలేదంటే నీకు ఖచ్చితంగా వేసి చూపించాలి, అది నాది. నాకు బాగాలేదు, మంచి చేయలేను, పక్క పెట్టాను అనుకో, నేను ఖచ్చితంగా అది ఇంకా మంచి చేసి చూపేదని ఉండేది నాకు. అయితే ఒకసారి ఇట్లా ఎప్పుడు ప్రేమగా చెప్పేది కాకుండా ఎప్పుడు తిట్టుకుంటూనే చెప్పేటాడు. నేను ఒకసారి ఏం చేసిన అంటే ఊక తిడుతున్నాయి, పని నేర్చుకుని పో అని కూడా కొంచెం మైండ్ లో వచ్చేది. ఇక ఒకసారి ఏమైందంటే ఇక మా మమ్మీ అన్నది, మా డాడీ కూడా అట్లనే తిట్టుకుంటే ఈ స్టేజ్ కి వచ్చిండు, కష్టంలోనే ముందుకు సాగాలి అట్లా అంటే మా డాడీగా చెప్తూనే నేర్చుకున్నట్లు. అది కుల వృత్తుల మీద ఉండే ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత దారాలు తయారు చేసేది షాలోళ్ళు, తర్వాత మంగళైన గడ్డలు గీసేది, కొమ్మటోళ్ళు వ్యాపారం చేసేది, రెడ్డిస్ వ్యవసాయం చేసేది, బెస్త వాళ్ళు చేపలు పట్టేది, కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసేది, కమ్మరి వాళ్ళు కత్తులు ధరిచేది. ఇవన్నీ కులాల వృత్తాల మీద ఉండేది. నగషి అనే కుటుంబము చిత్రాలు వేసేది. నగషి అంటే పూర్వం 400 సంవత్సరాలుగా నగషి కళాకారులు అందరూ. నగషి అనేది బొమ్మలు చిత్రించడం, నక్షించడం. నాకు ఈ వర్క్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ అంటే, కానీ మా డాడీ నాకు చెప్పిన విషయాలు ఏంటి అంటే, స్టడీ అంటే నువ్వు ఒక దగ్గర కూర్చొని స్టడీ చేసుకుంటూ అయిపోతే జాబ్ చేస్తావు, నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో నీకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక ఆర్ట్ ఉందంటే నీ దగ్గరకు 1000 మంది వస్తారు. ఇప్పుడు ఆమ్రపాలికి మేడం కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా ముందు తీసుకెళ్ళింది. కలెక్టర్స్ కానీ IPS వాళ్ళు కానీ మా ఇంటికే వచ్చి మమ్మల్ని టైం అడుగుతున్నారు. మమ్మల్ని టైం అడిగి మా దగ్గర కూర్చొని చెప్తారు, చేయమని సపోర్ట్ చేస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఏంటంటే ఏ కళాకారుడైనా పని నేర్చుకుంటే మా మట్టు మేమే బతుకుతాం, ఇంకోళ్ళు బతుకుతాం, నేర్పియద్దనే థాట్స్ నాకు తెలియదు. ప్రతి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ట్రైనింగ్ శిక్షణ చెప్తా. ఎవరో సాఫ్ట్వేర్ది కుడుతున్నారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ చదువుతున్నారు, జాబులు చేస్తూ అనుకుంటారు. సాఫ్ట్వేర్లో ఒక్కొక్కరికి 50,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు. చెప్పుకునేది అబద్ధాలు. సాఫ్ట్వేర్ ఇప్పుడు చాలా తక్కువ అయింది. ప్రతిదీ జాబ్ వెంబడి పరిగెడితే జాబులు ఎంత కనిపిస్తారు. ఇప్పుడు ఈ ఆర్ట్ ఫామ్ ఉంది, ఏదైనా బతుకు తెరువు కోసమే. మానవుడు భూమి మీద పుట్టినప్పుడు తన కడుపు కోసం ఒక సొంత ఇల్లు, ఒక భార్య, పిల్లలు, రోటీ ఎవరి కప్పుడు మకాలంటే జీవనం మీద కొనసాగుతుంది మానవ బతుకు. అవన్నీ ఇచ్చిపెట్టి ఇప్పుడు ఏంటంటే డబ్బు మీద పరిగెడుతున్నారు. ఇప్పుడు వెనకట పెద్ద మనుషులు ఒక కుటుంబంలో 12 మంది కానీ 6 మగోళ్ళు, 6 ఆడోళ్ళు, 5-6 మంది అన్నదమ్ములు, 5-6 మంది అక్కచెల్లెళ్ళు, బావలు, మరదళ్ళు, కుటుంబం వాళ్ళు వస్తే
చిన్న గుడిసెలల్లా అందులో బిడ్డ పిల్లలు వచ్చినా, కొడుకు పిల్లలు వచ్చినా, మనవరాలు పుట్టినా వాళ్ళ గడిపిరు. ఎకరాల కొద్ది జాగున్నా గడికేసుకొని తిన్నారు, కానీ పైసలు ఖర్చు పెట్టలే. తను చచ్చిపోయినాక కూడా తన సొంత జాగాలో బాతి పెట్టుకున్న మానవులు ఉండే ఆ సమాజం. ఇప్పుడు అట్లా కాదు, మనం డబ్బు కూడా పరిగెడుతున్నాం, కొంచెం మన శరీరాలు కూడా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ భూమి మీద ఎంత సంపాదించినా మనం తీసుకోపోలేమండి, కట్టుకున్నంత వరకు కష్టపడాలి. నువ్వు లక్షలు సంపాదించి దాచిపెట్టిపోయినా కూడా నీకు ఎవరైనా కూడా సంపాదించినావు అంటారు, కానీ నేనైతే ఎత్తుకరాలేదు. నువ్వు పిల్లలకు నువ్వు లక్ష రూపాయలు సంపాదించి ఇంకో 5 లక్షలు సంపాదిస్తే బాగుంటారు, ఇంకొక 1 కోటి రూపాయలు, ఇంకొక 5 కోట్లు ఉంటే బాగుంటారు. అదే వాళ్ళ పిల్లలకు డబ్బు గిబ్బు ఏం రుచి చూపించక వాళ్ళకు మంచి జ్ఞానవంతులుగా తయారు చేసి వాళ్ళకి తీర్చిదిద్దితే రేపు వాళ్ళే లక్షలు సంపాదించుకుంటూ చేయొచ్చు.